ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కూడా వాగులు వంకలు అయితే పొంగి పొర్లుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ములుగు జిల్లా, ఇటు మహబూబాద్ జిల్లాలో అయితే ఇటు భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు ఏదైతే చెరువులు కూడా తెగి కూడా ఇటు గ్రామాలకు సంబంధించి కూడా దిగ్బంధం చేసిన పరిస్థితి కనబడుతుంది. వరంగల్, హనుమకొండ, కాజిపేట, ట్రైసిటీలకు సంబంధించి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఇటు నాలాలు అయితే పొంగి పొర్లుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ కూడా ఆ ట్రాఫిక్ సంబంధించి కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇటు హనుమకొండలోని ఏదైతే తిరుమల బార్ సర్కిల్ వద్ద మనం ఉన్నాం. ఇప్పటికే ఇటు ఏదైతే ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కూడా ఇప్పటికే ఇటు ఏదైతే వరద ప్రవహిస్తుందో వరద పరిసర ప్రాంతాలన్నింటి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నేడు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే హనుమకొండకు సంబంధించి కూడా హనుమకొండ, వరంగల్, కాజిపేట, ట్రైసిటీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ట్రాఫిక్ సంబంధించి కూడా అంతరాయం కలిగిన పరిస్థితి ఉంది. దీని గురించి ఏం మాట్లాడతారు? ముఖ్యంగా గత అత్యధిక వర్షం నమోదైంది 43%. అయినా గతంలో కంటే చాలా మెరుగైన ఇదిగా కాలనీలు మునగకుండా మేము 8 నెలల్లో చేయగలిగినాం. ఈ మిగతా వాటిని కూడా వచ్చే వర్షాకాలం నాటికి ఒక్క కాలనీ కూడా మునగకుండా చేసే విధాల్లో ప్రణాళిక రూపొందించడం, శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. నగర్ బ్రిడ్జ్ క్లోజ్ చేసినాం కాబట్టి దీన్ని ఓపెన్ చేసి పెట్టినాం. 2 వర్క్లు ఎట్ ఏ టైం స్టార్ట్ చేస్తే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని అది 9వ తారీఖు నాడు ఓపెన్ కాగానే అంబేద్కర్ నగర్ రోడ్డుని వర్క్ స్టార్ట్ అవుతుంది. 3 నెలలు 4 నెలల్లో దీన్ని స్పీడ్లో కూడా కంప్లీట్ చేసేసి దీనికి 5.5-6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కూడా దీని అయిపోయి ఉన్నాయి. అట్లా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 3-4 కాలనీలు ఉన్నాయి. ఇంకా పోతన నగర్ కానివ్వండి, అంబేద్కర్ నగర్ కానివ్వండి, వీవర్స్ కాలనీ కానివ్వండి, కొన్ని కాలనీలలో వాస్తవానికి అవి సమయం మాకు సరిపోలే. మేము గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయింది. 6 నెలల్లో మేము ఇది ఇలా నగర్ బ్రిడ్జ్ కాడి కింద ఉన్న ఒక 7 డివిజన్లు మేము మునగకుండా చేయగలిగినాం. అంటే అది ఒక చుక్క నీళ్ళు రాకుండా చేయగలిగినాము, ఫ్లోలో పోతున్నాయి. అంటే అది మేము నిజంగా కూడా సక్సెస్ అయినాం అన్నట్టు. ఎంత సక్సెస్ అయినా మిగతా కాలనీల వాటిని వచ్చే వర్షాకాలం నాటికి ఇది లేకుండా చేయగలుగుతాము. గత ప్రభుత్వంలో నాలాలు కబ్జాలు చేశారు కాబట్టి ఈ విధంగా రోడ్ల మీద వర్షపు నీరు పొంగి పొలుతున్నట్టు కూడా ఇటు స్థానికులు వాపుతున్న పరిస్థితి కనబడుతుంది. నేడు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంత ప్రజలకు ఏమి విజ్ఞప్తి చేస్తారు? వాళ్ళకు పునరావాస కేంద్రాలు లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మేము అందుకే ఏమంటున్నాం, గతంలో కుంటలు, చెరువులు, నాలాలు అన్ని కబ్జాలు అనేవి 100 సార్లు మీడియా ముందు చెప్పిన వాటిని ఈ 8 నెలల్లో మేము కొన్ని కొట్టేయగలిగినాం. కాబట్టి ఇవాళ ఇంత కొద్దిగా వెసులుబాటు ఉన్నది. ఇవాళ వాటర్ హైడ్రా తరపు వాటి తరపు కావాలని ఎందుకు అడుగుతున్నాం? వరంగల్లో ఇంత కూడా కొట్టేస్తే క్లియర్గా ఉంటుంది. ఇక్కడ కూడా హైడ్రా టైప్ కావాలని ఎందుకు అడుగుతున్నాం అంటే ఇక్కడ అతి భయంకరంగా కబ్జాలు పెట్టిన నాయకులు ఉన్నారు ఇక్కడ. వాటికి కావాలని కూడా కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, సీఎం గారికి ఇచ్చినాం. త్వరలో అది కూడా వచ్చేది ఉంటే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. దాంతోపాటు అదే కాకుండా ఈ పక్కకున్న డ్రైనేజెస్ ఇవి కూడా ఈ వాటర్ కూడా ఇప్పుడు ఒడ్డపల్లికి వెళ్ళి సుబేదార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చి ఇందులో పడుతున్నది. దీని నుంచి మనం క్లియర్ చేయాలంటే ఇప్పుడు వంపు ఉన్నది కాబట్టి ఇటు వస్తున్నాయి, ఎత్తున్నది కాబట్టి, లోతున్నది కాబట్టి ఇక్కడి నుంచి నగర్ నాలా కనెక్ట్ చేయడానికి అక్కడ ఏర్పాటు చేయడానికి మేము కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం, శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా ప్రారంభించడం అనేది వచ్చే వర్షం కాలం నాటికి ఈ పరిస్థితులు ఉండకుండా చేస్తుంది. ముఖ్యంగా ప్రధాన కూడల వద్ద ఏదైతే వాహనాలు రద్దీగా ఉన్న కూడల వద్ద కూడా వర్షపు నీరు రోడ్ల మీద నిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అధికారులకు ఎలాంటి సూచనలు చేస్తూ ఉన్నారు? మేమేమి చెప్పినామంటే అధికార యంత్రాంగం తిరుగుతున్నారు. మేయర్ గారు, కమిషనర్ గారు, నేను కూడా చైర్మన్ గారు అందరం కూడా మనుషో దిక్కు తిరుగుతూనే ఉన్నాం. ఈ 2-3 రోజులు అలర్ట్గా ఉండాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులకు, నాయకులకు అందరినీ కూడా డివిజన్ల స్థాయి వైజ్ అలర్ట్ చేస్తూ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అవసరం ఉంటే తప్ప బయటికి రాకండి. ఈ 2-3 రోజులు ఈ ఒక్క సంవత్సరం మనం కష్టపడితే వచ్చే సంవత్సరం నాటికి, వర్షాకాలం నాటికి దరిదాపు ఇట్లాంటి సమస్యలు లేకుండా చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నంలో ఉన్నాం. మొత్తంగా కూడా ఏదైతే నేడు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఇటు ప్రజలంతా కూడా అవసరం ఉంటేనే బయటికి రావాలి తప్ప అనవసరంగా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే ఇటు ఎమ్మెల్యే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గత ప్రభుత్వంలో ఇటు నాలాలు కబ్జా చేయడం, ఇటు చెరువులను కబ్జా చేసిన నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి వర్షం నీరు రోడ్ల మీదకి వస్తున్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే ఇటు అధికారులకు అయితే సూచనలు ఇస్తానో, ఎక్కడైతే రోడ్లపైన వర్షపు నీరు నిలుస్తూ ఉందో ఇటు వర్షపు నీరు
క్లియర్ చేసే విధంగా అయితే ఇటు అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు ఏదైతే వారికి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఏదైతే భారీ వర్షంలో కూడా ఇప్పటికే ఎమ్మెల్యే అయితే ఇటు కాలనీలకు సంబంధించి కూడా ఉన్నాయో కాలనీలకు సంబంధించి కూడా పర్యవేక్షిస్తున్నారు. దగ్గర ఉండి ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా నా నెంబర్కు కాల్ చేయాలంటూ కూడా ఎమ్మెల్యే గారు అయితే సూచిస్తున్నారు. ఇప్పటికే ఇటు వర్షాలు అయితే ఈ నేడు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇటు ఏదైతే కాలనీలకు సంబంధించి కూడా లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన కాలనీలు ఎవరైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటూ కూడా ఎమ్మెల్యే అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇటు అత్యధికంగా ములుగు జిల్లా ఇటు మహబూబాబాద్ జిల్లాలో అయితే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఇటు చెరువులో మత్తలు వస్తున్న నేపథ్యం ఉంది. ఇటు చెరువులకు సంబంధించి కూడా గండిపడ్డ నేపథ్యంలో కూడా పలు గ్రామాలు కూడా ఏదైతే గ్రామాల్లో కూడా జలదిగ్బంధంలో ఇరుక్కున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు మొత్తంగా కూడా ఇటు జనగామ మహబూబాబాద్ ములుగు జయశంకర్ భూపాపల్లి జిల్లాకు సంబంధించి కూడా అధికారులు అయితే ఇటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఆయా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా ఎలాంటి హాని జరిగినా కూడా టోల్ ఫ్రీకి నెంబర్కు కాల్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఇటు అధికారులు అయితే ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే నేడు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే ఇప్పటికే ఇటు తాడిచెర్ల కావచ్చు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ గని కావచ్చు ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న ఓపెన్ కాస్ట్ గనిలోకి అయితే భారీగా వర్షపు నీరు అయితే చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ములుగు జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఏదైతే టూరిజం ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఇటు లక్నవరం ఇటు బోగతా జలపాతాలకు సంబంధించి కూడా పెద్ద సంబంధించి కూడా ఇటు వాగులు వంకలు పొంగి పొలుతున్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా టూరిజంకి సంబంధించిన టూరిస్టులు ఎవరు కూడా జలపాతాల వద్దకు పోదంటూ కూడా ఇటు అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎక్కడైతే వాగులు పొంగి పొల్లుతున్నాయి ఎక్కడైతే రోడ్ల మీద వర్షపు నీరు పొంగి పొలుతున్న నేపథ్యంలో కూడా అలాంటి ప్రాంతాల వద్ద కూడా పోలీసులు అయితే భారీగా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అలో చేయడం లేదు. ఇటు వాహనాలకు సంబంధించి కూడా రాకపోకలకు సంబంధించి కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా హన్మకొండ వరంగల్ ట్రై సిటీకి సంబంధించి కూడా ప్రధాన కూడల వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. ఇప్పటికే పలు ఇళ్లలోకి సంబంధించి కూడా వర్షపు నీరు పోయిన పరిస్థితి ఉంది. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ కూడా రవాణా అంతా కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దగ్గర ఉండి కూడా ఇటు అధికారులు కావచ్చు పోలీసులు కూడా ఇటు ఏదైతే వాహనాలకు సంబంధించి కావచ్చు ఇటు రద్దీకి సంబంధించి కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అది మొత్తంగా కూడా నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి తప్ప అనవసరంగా బయటికి వెళ్ళొద్దంటూ కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి అపాయం జరిగినా ఎలాంటి హాని జరిగినా కూడా ఇటు టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఇటు ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఇటు కలెక్టరేట్ కార్యాలయంలో కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా గత ప్రభుత్వంలో కబ్జాలు జరిగాయి. ఇటు నాలాలు కబ్జా చేయడం వల్లే ఈ విధంగా ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇటు నైమ్నగర్కు సంబంధించి కూడా పనులు శరవేగంగా పనులు అయితే జరుగుతున్నాయి. అయితే వర్షాకాలం నాటికైతే ఇలాంటి పరిస్థితి అయితే ఉండదంటూ కూడా ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే ఇటు స్థానికంగా ఉన్న ప్రజలకైతే ఇటు చెప్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రమేష్ కృష్ణ, A6 న్యూస్ వరంగల్.